Hi everyone, it was topic reduction formula, integration of secant power n x dx, important like for IB. So integration of secant power n x dx మనం ఫార్ములా రెడ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూడివి ఎంత, యువి మైనస్ ఇంటిగ్రల్ విడియు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఇంటూ tan x, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఎంత tan x ప్లస్ సి, ట్రిగనామెట్రీ ఫార్ములా tan స్క్వేర్ థీటా అంటే ఎంత tan స్క్వేర్ ఎక్స్ అంటే సెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వన్. ఈ ఫార్ములాస్ని మీరు నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకో. సో ఇచ్చిందండి మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ పవర్ ఎన్ ఐఎన్ అని రాసేయండి. సెకండ్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఉంది మనకి. సేమ్ ఇంతకుముందు మాదిరి మనకి ఇక్కడ +2 -2 యాడ్ చేయండి. -2 +2 యాడ్ చేస్తున్నాను. సేమ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఉంది మనకి. అంటే దాన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో రాసేయండి. అంటే సెకండ్ పవర్ n-2x into secant square x into dx. This one. సో ఇప్పుడు దీన్ని యూగా ట్రీట్ చేయండి, దీన్ని డీవీగా ట్రీట్ చేసుకోండి. సో యూవి ఈక్వల్ ఎంత మనకి secant power n-2x, dv అంటే ఎంత మనకి secant square x ఉంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి, ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసేయండి. du ఎంత మనకి secant power డిఫరెన్షియేషన్ ఆఫ్ secant power n-2 ఫార్ములా లేదు, ఇదంతా x అనుకుంటే మనకి అప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఉంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇక్కడ ఎక్స్ అంటే సెకండ్ ఎక్స్, ఎన్ ప్లస్లో n-2 ఉంది అంటే n-2 ఇంటూ సెకండ్ ఎక్స్ హోల్ పవర్ n-2, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. సెకండ్ ఎక్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఎంత, డిఫరెన్షియేషన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఎంత అంటే సెకండ్ ఎక్స్ ఇంటూ tan x, అది రాయాలి. సెకండ్ ఎక్స్ ఇంటూ tan x ఇంటూ dx అంటే n-2 ఇంటూ సెకండ్ పవర్ n-2. సో ఇక్కడ మనకు -2 ఉంది, ఇక్కడ ప్లస్ సెకండ్ పవర్ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఒక +1 ఒక -1 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు ఉండేదంతా సెకండ్ పవర్ n-2x ఇంటూ tan x dx. ఇది మనకు ఉండే dv కావాలి. సో dv అంటే ఎంత మనకి ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్, డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x. దిస్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x ప్లస్ ఈ అవసరం లేదు, లాస్ట్ రాయచ్చు. ఇప్పుడు ఫార్ములా రాసేయండి. యువి మైనస్ ఇంటిగ్రల్ విడి, వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ యూ సెకండ్ పవర్ n-2x ఉంది, వాట్ ఈస్ వి tan x ఉంది, మైనస్ వాట్ ఈస్ వి tan x ఉంది మనకి ఇక్కడ, వాట్ ఈస్ du n-2 into secant power n-2x into tan x. సో tan into tan అంతా tan స్క్వేర్ వస్తుంది మనకి. secant power n-2x into tan x, కాన్స్టెంట్ నెంబర్ టేక్ అవుట్ సైడ్ మీన్స్ n-2, ఇంటిగ్రేషన్ secant power n-2 రాసేయండి ఫస్ట్. tan into tan అంతా tan స్క్వేర్ x వస్తుంది. tan స్క్వేర్ x అంటే ఏం చెప్పాం మనం, secant స్క్వేర్ x మైనస్ 1 దాంట్లో సార్ రీప్లేస్ చేయండి. secant power n-2x into tan x minus n-2 into secant power n-2x into secant square x minus 1 వస్తుంది into dx. సో మల్టిప్లై చేసేయండి. secant power in equal to secant power n-2x into tan x minus n-2 into integration of secant power n-2 into secant square, plus 2 minus 2 cancel, we are getting only secant power nx dx. Next minus into minus anta plus, so n-2 into secant square n-2, so minus secant power n-2x into dx. So this one is plus 2 minus 2 cancel, secant power n-2 1 అంటే secant power n-2. సేమ్ అని n అంటే మనం in అని రాసాము కాబట్టి ఇది in వస్తుంది, ఇది in-2 వస్తుంది. ఇక్కడ n-2 ఉంటే in-2 అని వస్తుంది. secant power n-2x into tan x minus n-2 into this is in, this is in-2. So in equal to secant power n-2x into tan x minus n-2 into in, minus into minus ఎంత ప్లస్ n-2 into in-2.
ఐఎన్ వాల్యూ కావాలి. ఐఎన్ టేక్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమైతే మనకి ఐఎన్ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ ప్లస్ సెకండ్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ tan x ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఐఎన్ కామన్ తీసేయండి, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ ఎన్ మైనస్ 2 ఉంది, ప్లస్ ఎన్ మైనస్ 2 సెకండ్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ tan x ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఐఎన్ మైనస్ 2. సో 1 మైనస్ 2 అంటే మైనస్ 1 వస్తుంది. ఐఎన్ ఈక్వల్ టు సెకండ్ పవర్ ఎన్ మైనస్ 2x ఇంటూ tan x. ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు బై అవుతుంది. ఎన్ ఎంత వస్తుంది దీని వాల్యూ? ఎన్ మైనస్ 1 వస్తుంది మనకి. సో బై ఎన్ మైనస్ 1 ఇంట్లో ఉంది, ఇతరులకు వస్తే బై వస్తుంది, ప్లస్ ఎన్ మైనస్ 2 బై ఎన్ మైనస్ 1 ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఇది ఫార్ములా. 7 if n is even, finally I0. ఈవెన్ నెంబర్కి I0 ఎప్పుడు? I0 వాల్యూ x ప్లస్. If n is odd, finally I1 we are getting. I1 అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ x. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ x log mod secant x plus tan x. Secant x plus tan x plus this is also. నెక్స్ట్ మనకు డిడక్షన్ అడిగాడు. సెకండ్ పవర్ 5 ఎంత ఉన్నాడు. సో డిడక్షన్ రాసేయండి. n ఈక్వల్ అంటే మనకి ఫార్ములా సెకండ్ పవర్ n మైనస్ 2x ఇంటూ tan x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2. సో n ఈక్వల్ టు 5 రాసేయండి. 5 కాబట్టి అంటే I5 ఈక్వల్ టు సెకండ్ పవర్ 5 మైనస్ 2 ఎంత? 3 వస్తుంది, tan x బై 5 మైనస్ 1 ఎంత? 4 వస్తుంది. 5 మైనస్ 2 ఎంత? 3. సో 5 మైనస్ 1 ఎంత? 4. tan 5 మైనస్ 2 అంటే 8. సో సెకండ్ క్యూబ్ x ఇంటూ tan x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ I3 n ఈక్వల్ టు 3 రాయండి. 3 మైనస్ 2 ఎంత? 1 అంటే సెకండ్ x ఇంటూ tan x బై 3 మైనస్ 1 ఎంత? 2. 3 మైనస్ 2 ఎంత? 1. సో 3 మైనస్ 1 ఎంత? 2 ఇంటూ 3 మైనస్ 2 ఎంత? I1. What is the value of I1? Log mod secant x plus tan x. So secant cube x into tan x by 4 plus 3 into secant x into tan x by 4 to 8 అంటే 3 by 8 వస్తుంది మనకి. ప్లస్ 3 1 3 3 4 to 8 అంటే 3 by 8 into I1. I1 వాల్యూ ఎంత? log mod secant x plus tan x. This is answer. Right.